చూద్దామా? రండి వెళ్దాం. అద్భుతం. భలే చిక్కుకుంది. ఏంటది? ఏంటిది? ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది? కాపాడు డోరేమా. ఏం చేయాలి ఏం చేయాలి? ఎదుగో కాదు. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది? సరే మరి ఇప్పుడు నోబితాని ఎలా కాపాడబోతున్నా? నిన్ను కాపాడతాను. హే మరి అదిగో నోబితాని వదిలేయ్. నేను లోపలికి వస్తున్నాను. అదేం కుదరదు. అరే ఏమైందమ్మా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేవో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అదా అమ్మా, డోరేమో నరిచాడంటే. గదిని అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మయ్య, తప్పించుకున్నాం. దీన్ని మాత్రం చూసారంటే మనం అయిపోయి ఉండేవాళ్ళం. మనం త్వరగా దీన్ని దాని చోటికి పంపించేయాలి. కానీ అది ఉన్న చోటికి దాన్ని తిరిగి పంపించేసినా అది అంతరించిపోతుంది కదా. దాన్ని చూస్తుంటే జాలేస్తోంది. ఇది బతకడానికి వేరెక్కడైనా చోటుందేమో మనం చూద్దాం. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఇది ఉండడానికి మన సరైన చోటుని కనిపెట్టాలి. అవును, కనిపెట్టాలి. మనం చూడొచ్చా? మనం చూద్దాం. ఒంటరిగా వెళ్ళి చూడాలా? ఇక్కడెక్కడైనా ఒక అద్భుతమైన చోటు ఉంటుందంటారా? డోరేమి నీ కోసం ఒక మంచి చోటుని కనిపెట్టడానికి వెళ్ళింది. తనకి చోటు దొరికేంత వరకు తనని మనం ఇక్కడే ఉంచుకుందామా? ఒకవేళ అమ్మ చూస్తే ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇదిగో స్మాల్ లైట్. ఇప్పుడు ఏ సమస్య ఉండదు. నా కడుపులో నుంచి శబ్దం వస్తుంది. అదే నిన్నిచ్చిన అదే స్నాక్స్. సరే, అందులో నుంచి ఒకటి తీస్తాను. నాకు దొరికింది. హలో, డోరేమోని మాట్లాడుతున్నాను. నేను చోటు కనిపెట్టాను. అదే అద్భుతమైన కొండలో. అవును, సురక్షితంగా ఉన్న మృగాలన్నీ ఆ బెలుగా మోండా కొండల్లో అంతరించిపోయాయి. దాదాపు 6500 ఏళ్ల క్రితం కొన్ని గ్రహ శకలాలు వచ్చి భూమి మీద పడ్డాయి. అప్పుడవి కొండలుగా మారాయి. ఆ గ్రహ శకలాల వల్ల కొన్ని శక్తులు తయారయ్యాయి. అందువల్ల ఈ కొండల్లో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. ఎన్నో శక్తులున్నాయా? వాటిలో ఉన్న శక్తులు కాలక్రమేణా మానవులకి ఉపయోగపడ్డాయి. కొండల్ని శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు ఎన్నో రకాల యంత్రాలను ఉపయోగించి ఇక్కడున్న జీవరాశుల్ని అందం చేశారు. ఈ కొండలైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూడటానికి దివిలా ఉంటుంది కదూ. నేను త్వరలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడే నీకు ధన్యవాదాలు డోరేమి. ముందు నోబిసుకే ఇంటికి, తర్వాత డోరేమాన్. ఇదిగో వచ్చేస్తున్నాను.